సార్ గణపతి గారి గురించి బాగా చర్చ జరుగుతుంది. గణపతి గారు ఎక్కడున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, విదేశాల్లో ఉన్నారా ఒక ప్రచారము చాలా, అంటే ఆయన ఒక్కడు వస్తే ఇక సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. గణపతి గారు ఎలాంటి వారు, మీకున్న సాన్నిహిత్యం ఏంటి? చాలా గొప్ప వ్యక్తి అండి గణపతి. చాలా మంచి వ్యక్తి, మంచి మృదు స్వభావం కలిగిన వాడు, చాలా మంచివాడు. ఈ దేశంలో సమసమాజం స్థాపించాలనుకునే దాంట్లో ఆయన మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. బహుశా వస్తాడా రాడా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం, రావాలనే కోరుకుంటున్నాను నేను. చాలా మంచి వ్యక్తి. విదేశాల్లో ఉన్నారని ఒక ప్రచారం, ఇంకొకటి ఆయన బయటికి వస్తే బాగుంటుంది, ఆయన కనిపించాలని కొంతమంది కోరుకుంటున్నారు. మీకైనా సమాచారంగానే ఏమో నాకు, నేను ఇంటెలిజెన్స్ ఏమన్నా నాకేడా తెలుస్తుంది కానీ, అయితే ఎక్కడున్నా కూడా వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారండి. అగ్రనాయకత్వం కాబట్టి పార్టీలో చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఇంకోటి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు. నాకు 2003లోనే నాకు బాగా పరిచయము. 1 నెల 2 నెలలు మేమంతా కలిసే ఉన్నాము. అప్పటికి కొంచెం ఏజ్డ్ పర్సన్ ఆయన. ఇప్పుడు నాకు తెలిసి 75 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఆయనకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎక్కువ బయట తిరగలేడు. ఎక్కడో ఒక దగ్గరనైతే సేఫ్గా ఉంటాడండి. అంత దాంట్లో అయితే నో డౌట్ హ్యాపీగా ఉంటాడు ఆయన. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆపరేషన్ కగార్ ఒకవైపు, మరోవైపు లొంగుబాట్లు ఒకవైపు, అరెస్టులు, ఎన్కౌంటర్ ఇవన్నీ నడుస్తున్నాయి. రాజకీయ వేదిక అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఆశన్న గారు అదే మాట్లాడుతున్నారు. అలాగే త్వరలో మా విధానాన్ని ప్రకటిస్తాను కూడా సోను దాదా గారు అదే మాట్లాడుతున్నారు. ఈ మధ్య లొంగిపోయిన వారు కూడా త్వరలో ఒక బహిరంగ లేఖ రాస్తాము, మా రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా కోణంలో ప్రజల కోసం పోరాడతామని చెప్తున్నారు. ఒకసారిగా జరుగుతున్న చర్చ అంతా ఒకసారి ఒక కంక్లూజన్ ఇస్తే ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. వాళ్ళు బహిరంగ వేదిక ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తారంటే సంతోషం. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తే హ్యాపీ, వెరీ హ్యాపీ. అది మల్లోజుల గారు చేస్తారా, ఆశన్న గారు చేస్తారా, దేవుజీ గారు చేస్తారా, ఎవరైనా చేయని వెల్కమ్ చెప్పాల్సి వాళ్ళందరికీ మనం ఆహ్వానించాల్సిందే. అయితే నా విజ్ఞప్తి ఏంటిదంటే, చాలా మంది అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది దండకారణ్యంలోనే చిక్కుబడి ఉన్నారు. వాళ్ళందరినీ సేఫ్గా వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ తీసుకొని రావాలి. బయటికి తీసుకొని వచ్చి ప్రజావేదిక పెట్టండి, మంచి వేదిక పెట్టండి. వేదిక పెట్టి ప్రజల పక్షాన, ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి. ఈ భారతదేశంలో ఒక మంచి వ్యవస్థను మీరు నిర్మాణం చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. అది రాజ్యాంగబద్ధంగా ఆ బాధ్యత అయితే తీసుకోవాల్సిందే. బయటికి రావాల్సిన వాళ్ళందరూ 100% వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా మొన్నటి వరకు ఈ మొత్తం ఈ మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడిపినటువంటి కీలకమైనటువంటి బాధ్యత కలిగిన నాయకత్వం ఇదంతా. వాళ్ళందరినీ అక్కడనే వదిలేసి, జైళ్ళలో ఉన్న వాళ్ళని జైళ్ళనే వదిలేసి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తామన్నది అది కరెక్ట్ కాదు. నైతికత ఉండదు దానికి. నైతిక బాధ్యత వీళ్ళు వహించాలి. జైళ్ళలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి, లోపల ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళని కన్విన్స్ చేయండి, ఎట్లా చేస్తారో చేయండి. మీరు చేసి మీరందరూ మీ ముందు మీ ఎస్టాబ్లిష్ వాళ్ళకి చూపెట్టండి మంచిగా. మీరు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మొన్న ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళంతా. అసెంబ్లీకి వెళ్ళారు కదా, మొత్తం 120 మంది వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. అదంతా చూపెట్టి వాళ్ళందరూ ఇంకొక 200 మంది ఉంటారు లోపల. ఇంకా తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళకు అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఏం చెప్తారు లోపల ఉన్న వారికి? అందరూ బయటికి రావాలని చెప్తాను నేను. అందరూ బయటికి రండి, హ్యాపీగా ఉండండి, సమాజాన్ని చైతన్యంతో మార్చండి. రాజ్యాంగబద్ధంగా మీరు ఒక ఎన్జిఓ లాంటిది ఫామ్ చేస్తారా, లేదు ఒక సంస్థని, ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారా, చేయండి. చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయండి. ప్రజల్లో రాజకీయ చైతన్యం మళ్ళీ మంచి చైతన్యం, కొత్త చైతన్యం వచ్చేలాగా చేయండి. ఎందుకంటే పాత చైతన్యం అయితే మనకొద్దు, అది సాయుధ పోరాట చైతన్యము. అది కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి చైతన్యాన్ని మీరు కల్పించండి. ప్రజలను మంచి ప్రజల్లో నుంచి మంచి గొప్ప నాయకత్వాన్ని తీసుకురండి. మారిన పరిస్థితులు తగ్గట్టు ఎలాంటి సిద్ధాంతం మారాలి సార్? సాయుధ పోరాట సిద్ధాంతం మారాలండి. ఫస్ట్ సమాజాన్ని స్థాపించాలనే సిద్ధాంతం ఏదైనా మంచిదే. ఈ దేశంలో కుల సమస్య చాలా బలంగా ఉంది. ముందు కుల సమస్య పరిష్కారం కావాలి. దాంతోపాటు రాజకీయ నాయకత్వం మారాలి, బ్యూరోక్రాట్స్ మారాలి. కాబట్టి ఏ నాయకత్వమైనా ఎవరైనా ఈ దేశ రాజకీయ పరిస్థితులకు, స్థలకాల పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఎక్కడి నుంచో మనం తీసుకోవాల్సిన జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం ఉంది. కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా నడిచింది అది. కానీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన సిద్ధాంతాన్ని మీరు పక్కకు పెట్టండి. ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఈ స్థలకాల పరిస్థితులకు అనుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుకున్నటువంటి పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళు, అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. ఇంతకంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ విఫలమైందని మీరు అనుకుంటే ఒక మంచి వ్యవస్థను మీరు ప్రపోజల్ తీసుకురండి, ప్రజల ముందు పెట్టండి. ప్రజలు ఏది కావాలన్నా తేల్చుకుంటారు. ఈ ఓట్ల రాజకీయాలు కావాలన్నా లేకుంటే మీరు చెప్పేది కావాలన్నా వాళ్ళే ప్రజలే తేల్చుకుంటారు. కానీ ఏదైనా సాయుధ రాజకీయాలు మాత్రం వద్దు. నిరాయుధంగా ప్రజల్ని చైతన్యపరిచి మంచి మార్గంలో ప్రజల్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థను మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ వేదికలో ఆ వ్యవస్థలో టెక్మాద్ గారు భాగస్వామ్యం అవుతారా? నాకంత ఓపిక లేదండి. అందులో ఉండి పనిచేసేంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే నేను ఒక వేరే మార్గంలో వ్యాపారంలో నేను ఉన్నాను కాబట్టి నాకు అంత ఓపిక లేదు, అంత ఇది లేదు. కాకపోతే ఏంటంటే సమాజంలో ఏదన్నా తప్పుడు విధానంలో పోతున్నప్పుడు ఇది తప్పు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ నేనే ఉండి నడపాలంటే అది దానికి నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత ఓపిక, అంత టైం లేదు. ఎందుకంటే నేను ఒక సామాజిక బాధ్యతతో నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏం చేస్తాం సార్? నేను ఏదైతే ఈ సమాజంలో ఏ అట్టడుగునటువంటి వర్గాలు ఆర్థికంగా వాళ్ళకు మేము ఎట్లాంటి సపోర్ట్ చేయలేకపోయాం. ఈ ప్రపంచంలో మేము అంటే ఈ దేశంలోనే గొప్ప విప్లవం తేవాలనుకున్నాం. ఆ విప్లవం తేలేకపోయినాం మేము. కనీసం ఒక అట్టడుగున్నటువంటి వర్గానికి కూడా మనం ఏదో చేయకపోతే మనం జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదన్న ఉద్దేశం నుంచి నేను ఇప్పుడు ఆదివాసులని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయక ఉత్పత్తులను నేను గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ ప్రైస్ ఉందో ఎంఎస్పికి అనుగుణంగా దాన్ని నేను స్వీకరించేసి వాళ్ళను ఆర్థికంగా పరిపుష్టి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. రెండోది ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు దళారుల చేతుల్లో వాళ్ళు నష్టపోతున్నారు. ఆదివాసీ ప్రజలకు అటువంటి అటువంటి నష్టం జరగకుండా వాళ్ళ మధ్య వండుకుంటూ వాళ్ళు పండించిన ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెట్ ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళలో ఒక ఆర్థికమైనటువంటి స్టెబిలిటీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. నేను దాంట్లో సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే అదే ఆదివాసీ మధ్యలో మేము సాయుధ పోరాటం చేసాం, వాళ్ళ కోసం ఏం చేయలేకపోయాం. 40 ఏళ్ల కింద ఆదివాసులు ఏ పూరి గుడిసెలలో ఉన్నారో ఇవాళ అదే పూరి గుడిసెలలో ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితి మారాలంటే ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి కావాలంటే వాళ్ళకు మంచి సౌకర్యం ఉండాలి, మార్కెట్ సౌకర్యం ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకోగలుగుతారు. దానిలో 2 రూపాయలు సంపాదించి వాళ్ళు ఒక మంచి కుటుంబంగా వాళ్ళు జీవించగలుగుతారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు. వాళ్ళు గొప్ప స్థాయికి రాగలుగుతారు. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము అక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు అది ఎంతో కొంత ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు ఫుల్ బిజీ అయిపోయినా నేను.